కానానీయ స్త్రీ హద్దు దాటింది విశ్వాసంలో. ప్రభు సరిహద్దు దాటేసి ఆ రోజే ఆ క్షణమే జరిగేటట్టు చేశాడు. మనం హద్దు దాటితే ప్రభు సరిహద్దు దాటుతాడు. మనము విశ్వాసంలో హద్దు మీరితే ఆయన మనకివ్వటంలో సరిహద్దు మీరుతాడు. నువ్వు హద్దు దాటి వచ్చి ఇచ్చే ప్రతిదానికి, నువ్వు స్థాయి దాటి ముందుకొచ్చి ప్రార్థన చేసేదానికి, నువ్వు నీ విశ్వాస హద్దులు మీరి విశ్వాసంలో నిలబడేదానికి ఆయన ఇంకెంత ఇవ్వాలనుకుంటాడండి. హనోకు నడిచాడంట, ప్రభుతో నడిచాడు. ప్రభు అన్నాడు, హనోకు అందరూ ప్రార్థన గంటతో ఆపేస్తే నువ్వు దినమంతా నాతో గడుపుతున్నావే, ఇంత హద్దు దాటావు. అయితే నేను కూడా ఈరోజు నీ కోసం హద్దు దాటాలనుకుంటున్నా. నీకు మరణమే వద్దు హనోకు, నాతో పాటు వచ్చే. ఎవరైతే ప్రార్థననే హద్దు దాడతారో, ఎవరైతే విశ్వాసం అనే హద్దు దాడతారో, ఎవరైతే వాక్యం అనే హద్దు దాడతారో, ఎవరైతే సంఘం అనే హద్దు దాడతారో, ఎవరైతే ఇవ్వడం అనే హద్దు దాడతారో వాళ్ళ కోసం అంట ఇలాగ జరుగుద్దంట. ఏంటి వాళ్ళ కోసం జరిగిద్దంటే, వాళ్ళు వేడుకోక మునిపే ప్రభు వాళ్ళ ప్రార్థనకు ఆమేన్ అని చెప్పేస్తాడంట.